నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 12వ తేదీన వెలువడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్లో జీపీఎస్ ఇంప్లిమెంటేషన్ తేదీపై ఏపీ సిపిఎస్ యుఎస్ నేతలు మంత్రి నాదెండ్ల మనోహర్ తో సమావేశమయ్యారు। ఇది గత ప్రభుత్వం ఆమోదించిన జీపీఎస్ విధానాన్ని కొనసాగించడం అవుతుందని, ఈ జీపీఎస్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని, దీని వలన ఉద్యోగులకు నష్టమే తప్ప లాభం లేదని గత ప్రభుత్వంలో వ్యతిరేకించినప్పటికీ ఈ గెజిట్లో పొందుపరిచిన జీవో జూన్ 12న ఇచ్చినట్టు తెలుస్తుందని, ఆ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజు మరి ఆర్థిక శాఖ ఇన్నాళ్లు దాన్ని దాచిపెట్టి ఈ జీవోని నిన్నటి గెజిట్ రూపంలో విడుదల చేయడం ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళన కలుగచేస్తుందని, ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు। సమావేశంలో ఏపీ సిపిఎస్ యుఎస్ పక్షాన జిల్లా అధ్యక్షులు తిరుమల రెడ్డి, వరలక్ష్మి, ప్రదీప, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। నిన్న జీపీఎస్ అపాయింట్మెంట్ డేట్ అని చెప్పి ఒక గెజిట్ విడుదల చేయడం రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులను భయాందోళనలకు గురి చేసింది। ఎందుకంటే ఈ జీపీఎస్ అనేది గత ప్రభుత్వం ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న ఇంప్లిమెంట్ చేసినటువంటి యాక్ట్। ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని అంశాలకు సమీక్షించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు। కానీ నిన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు జీపీఎస్కి సంబంధించిన ఒక అపాయింట్మెంట్ డేటు, అలాగే జూన్ 12న జీవో నెంబర్ 54తో ఒక జీవో ఎవరికి తెలియకుండా జూన్ 12న జీవో ఇచ్చారు। నిన్నటి వరకు ఎవరికి తెలియదు। నిన్న గెజిట్లో ఆ జీవో నెంబర్ మెన్షన్ చేస్తూ బయటికి ఇవ్వడం సిపిఎస్ ఉద్యోగుల్లో కలవరపరచడం జరిగింది। ఈరోజు మేము గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని కలిసి ఈ విషయం మీద సార్ ప్రభుత్వానికి తెలిసి వచ్చిందా, తెలియక ఈ జీవో బయటకు వచ్చిందా క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరటం జరిగింది। సార్ కూడా ఈ విషయం నేను అధికారులతో మాట్లాడి దీని మీద క్లారిటీ ఇస్తారని చెప్పారు। అలాగే మేము గౌరవ మంత్రి గారిని కూడా ఏం కోరామంటే రిటైర్ అయిన ఉద్యోగులకు న్యాయం సిపిఎస్లో రిటైర్ అయిన ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరటం జరిగింది। తెనాలి పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు। తెనాలి పరిసర ప్రాంత ప్రజల రాకపోకలతో పట్టణంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుందో ఆ ప్రాంతంలో సిబ్బందిని కేటాయించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూస్తామని డీఎస్పీ రమేష్ తెలిపారు। అదేవిధంగా ట్రాఫిక్ అవేర్నెస్ ను ప్రజలు కలిగి ఉండాలని చెప్పారు। తెనాలి టౌన్ అనేది కొంచెం మంచి పేరున్నటువంటి టౌన్ కింద అందరూ కూడా అంటూ ఉంటారు। మరి ఇక్కడ పెరుగుతున్నటువంటి జనాభా, పెరుగుతున్నటువంటి వెహికులరీ ట్రాఫిక్ తెనాలికి టువర్డ్స్ గుంటూరు వైపు నుంచి, అలాగే బాపట్ల వైపు నుంచి, అలాగే విజయవాడ నుంచి కూడా ఆ వెహికులరీ ట్రాఫిక్ కూడా ఈ తెనాలి పట్టణం నుంచి ఎంటర్ వెళ్తూ ఉంటాయి। ఈ క్రమంలో తర్వాత ఈ టౌన్ అట్మాస్ఫియర్ కూడా కొంచెం కంజెషన్, అంటే ఓల్డ్ టౌన్ కాబట్టి కంజెషన్ ఏరియా, నేరో స్ట్రీట్స్, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కూడా చాలా విడ్త్ తక్కువ ఉన్నటువంటి ప్లేస్ ఉండటం వల్ల కూడా ఈ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అనేది మనం అప్పుడప్పుడు గమనిస్తున్నాం। అయితే గత 3-4 నెలల మట్టి కూడా స్టాఫ్ అందరూ కూడా ఎన్నికలు ఉండడం వల్ల ఆ ట్రాఫిక్ కొంచెం మెన్ అలాట్మెంట్లో కొంచెం కష్టమైంది। ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, నూతన గవర్నమెంట్ కూడా వచ్చింది। మెన్ అందరినీ కూడా మేము ట్రాఫిక్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము। ఎక్కడైతే ఇంపార్టెంట్ ట్రాఫిక్ జామింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ రెగ్యులర్గా కూడా కానిస్టేబుల్స్ని పోస్ట్ చేస్తడం జరిగింది, అలాగే హోంగార్డ్స్ కూడా పోస్ట్ చేస్తున్నాం। అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ మరి మనకి తెనాల్లో 6 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, అవి కూడా సక్రమంగానే పనిచేస్తున్నాయి। అయితే ట్రాఫిక్ రెగ్యులేషన్ విషయానికి వస్తే పోలీస్ పోస్టింగ్ పాయింట్స్లో వేస్తూ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తూ ఈవినింగ్ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం చేస్తూ రెగ్యులర్గా ఫైన్ ఇంపోజ్ చేస్తున్నా కూడా వీటన్నిటిని మించి ట్రాఫిక్ అవేర్నెస్ అనేది పబ్లిక్లో చాలా ఇంపార్టెంట్। ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొలక శివసామిరెడ్డి తెలిపారు। ఈ సందర్భంగా శివసామిరెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 20,000 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందన్నారు। ఖరీఫ్ దగ్గర పడిందని పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు। ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు। పంట మురుగు కాల్వల్లో తూటాకు పేరుకుపోయిందని, అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు। రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 ప్రకటించింది।
ఆ సూపర్ 6లో రైతులకి పెట్టుబడి సాయం 20,000 కూడా ఇస్తామని ప్రకటించడం అనేది చాలా ఆనందదాయకం. కానీ ముఖ్యమంత్రి గారి తొలి 5 సంతకాలలో ఈ పెట్టుబడి సాయం లేకపోవటం అనేది కొంచెం రైతాంగాన్ని నిరాశకు గురి చేసింది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో రైతులంతా కూడా పెట్టుబడుల కోసం చూస్తున్నారు. గత సంవత్సరం కూడా మిచాంగ్ తుఫాను ఇటువంటి వలన నష్టపోయిన రైతాంగం అంతా కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూడటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని చెప్పి జీవో నెంబర్ 22 తీసుకొచ్చింది. దీనివల్ల వ్యవసాయ పంప్సెట్లకి మీటర్లు బిగించింది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కరోనా సమయంలో బలవంతంగా బెదిరించి రైతుల్ని ఈ పంట పొలాల్లో మీటర్లు పెట్టడం అనేది దుర్మార్గమైన విషయం. కనుక ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా ఆ జీవో నెంబరు 22ని రద్దు చేసి ఈ మీటర్లని తొలగించాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. అట్లాగే ఈ గత సంవత్సరం రైతాంగం పంట కాలువలు, మురుకాలువలు గుర్రపు డెక్కకు, తుట్టాకు వలన కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు, నష్టపోయారు. ఒక్కొక్క రైతు 10,000 రూపాయల పైగా నష్టపోవటం జరిగింది. జూలై సగం పడ్డా కూడా ఇప్పటివరకు ఇరిగేషను, డ్రైనేజీ అధికారులు కూడా టెండర్లు పిలిచామని చెప్పటం తప్పితే ఇంతవరకు కూడా పనులు ప్రారంభించకపోవటం అనేది శోచనీయమైన విషయం. గత సంవత్సరం అనుభవంలో దృష్టిలో పెట్టుకునైనా వెంటనే ఈ గుర్రపు డెక్కకు, తూటాకుని కూడా తొలగించి రైతాంగానికి సరైన సేవ చేసే విధంగా ప్రభుత్వం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ నెల 17వ తేదీ జరగనుంది. గుంటూరు అమరావతి రోడ్లోని ఏ కన్వెన్షన్ హాల్ నందు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ ని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి అసోసియేషన్ సభ్యులు కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు పి బాలసుబ్రహ్మణ్యం, గుంటూరు పట్టణ అధ్యక్షులు ఎనమదల సాంబశివరావు, రాష్ట్ర కోశాధికారి ఈదర వెంకట పూర్ణచంద్, హ్యాంగ్అవుట్ శ్రీకాంత్, సతీష్, పిజ్జా వరల్డ్ చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తారీఖు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ సమావేశం గుంటూరు ఏ కన్వెన్షన్లో జరుగుతుంది. ఆ కన్వెన్షన్కి ముఖ్య అతిథిగా పిలవడం కోసం ఈరోజు మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి కోసం వచ్చి కలవడం జరిగింది. ఆయన స్పందించి మీటింగ్కి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది హోటల్స్ అసోసియేషన్ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మా హోటల్ అసోసియేషన్ సభ్యులందరినీ కోరటం జరుగుతుంది. స్టేట్ ఈసీ సమావేశం ఈ నెల 17వ తారీఖు గుంటూరు నగరంలో ఏ కన్వెన్షన్లో జరుగుతున్నది. కావున ఈ సమావేశాన్ని ఆహ్వానించడానికై మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశానికి ఆయన తప్పనిసరిగా హాజరవుతారు అనుకున్నాను. ఈ సమావేశం మాకు గుంటూరు సిటీ సాంబశివరావు, నేను జిల్లా ప్రెసిడెంటు మరియు స్టేట్ ట్రెజరర్ పూర్ణచంద్ గారు కలిసి మా కార్యవర్గం అంతా స్టేటు, టౌను, జిల్లా కార్యక్రమం అంతా కలిసి ఆహ్వానించడం జరిగింది. తెనాలి విద్యుత్ మీటర్ రీడర్స్ సభ్యుల సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతి పత్రం అందజేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మీటర్ రీడర్స్ ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని, ముఖ్యంగా మీటర్ రీడర్స్ కి పని దినాలు 22వ తేదీ వరకు ఉండేవని, దానిని 11వ తేదీ వరకు తగ్గించారని, అదేవిధంగా ప్రతి బిల్ కి 3.85 పైసలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 3 రూపాయలు మాత్రమే చెల్లించినట్లు సభ్యులు తెలిపారు. మీటర్ రీడర్స్ పట్టకొట్టే విధంగా స్మార్ట్ మీటర్స్ ని బిగించాలని వైసీపీకి చెందిన వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చి ప్రజలపై స్మార్ట్ మీటర్ భారం మోపేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తమకు పని దినాలు తగ్గించాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎండి జాఫర్, గౌస్, భానుప్రకాష్, కాజావలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మీటర్ రీడర్స్ యూనియన్ సభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా
గత ప్రభుత్వం మాకు ఇబ్బందులు పెట్టిన దాని గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో 2019 వరకు విద్యుత్ బిల్లులు తీసేటువంటి సమయం ప్రతి నెల 2వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా ఉండేది. గత ప్రభుత్వం వచ్చాక దీన్ని 11వ తారీఖు వరకు కుదించి రకరకాల ఇబ్బందుల్ని పెట్టారు. పీసీ రేటు కూడా ప్రభుత్వం సిఎండి ద్వారా ₹3.80, ₹3.90 ఇవ్వాలని చెబితే మాకు వాళ్ళు ఆ కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కేవలం ₹3 మాత్రమే ఇచ్చారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది. అందుకే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 4200 మీటర్ రీడర్స్ అందరూ కూడా కలిసి ఈ తెలుగుదేశం పార్టీని రావాలని గెలిపించుకున్నాం. ఈ ప్రభుత్వంలో అయినా మాకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. ఆ మీటర్లు కనుక వస్తే, స్మార్ట్ మీటర్లు కనుక వస్తే మా మీటర్ రీడర్లందరికీ ప్రత్యామ్నాయంగా ఏదైనా చూపించాలని మేము కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.